కొనసాగుతున్న ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీ 3,500 మంది సిబ్బందితో వివరాల నమోదు. బల్దియాలో మళ్లీ మొదలు కానున్న ప్రజావాణి రేపటి నుంచి సర్కిల్, జోనల్ ఆఫీసుల్లో అప్లికేషన్ల స్వీకరణ. ప్రియుడితో కలిసి సోదరుణ్ణి కిడ్నాప్ చేయించిన యువతి, మొత్తం 5 నిందితుల అరెస్ట్, పరారీలో 2. కేపీహెచ్బీలో 2 వీలర్ని ఢీకొట్టిన కార్, ఒకరి పరిస్థితి విషమం. కార్లో ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు ఉన్నాడని బాధితుల ఆరోపణ. నుమాయిష్కి భారీగా తరలివచ్చిన సిటీ పబ్లిక్, వీకెండ్ కావడంతో ఫ్యామిలీలతో స్టాల్స్ విజిట్. ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని ఆన్లైన్ ఎంట్రీ కార్యక్రమాన్ని స్పీడప్ చేశారు అధికారులు. గ్రేటర్లో వచ్చిన 24 లక్షలకు పైగా అప్లికేషన్లను 3,500 మంది ఆపరేటర్ల సాయంతో ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. డేటా ఎంట్రీ పూర్తయ్యాక లబ్ధిదారుల్ని ఎంపిక చేయనున్నారు అధికారులు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. గ్రేటర్ వ్యాప్తంగా 24,74,325 అప్లికేషన్స్ వచ్చాయి. 30 సర్కిల్స్ లో జరుగుతున్న అప్లికేషన్స్ ఎంట్రీ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. 3,500 మంది డేటా ఆపరేటర్లతో ఆన్లైన్ నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు డేటా ఎంట్రీకి ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేసిన తర్వాత లబ్ధిదారులను చేర్చనున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్ల డేటా ఎంట్రీ చేస్తున్నారు అధికారులు. నార్సింగి, బండ్లగూడ, జాగిర్ కార్పొరేషన్, మణికొండ మున్సిపాలిటీలలో లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేశారు మున్సిపల్ సిబ్బంది. ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్లలో ఎక్కువగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా వచ్చాయన్నారు మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ పాల్గొన్ కుమార్. ఈ నెల 17వ తేదీలోపు అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయాస్తం 5 గ్యారెంటీల పథకాల కింద ప్రజాపాలన ప్రోగ్రాంలో మనకు దాదాపుగా 13,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మనం కంప్యూటరైజేషన్ స్టార్ట్ చేసాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని అంతా కూడా మనం ఈరోజు డేటా ఎంట్రీ చేయడం స్టార్ట్ చేసాం. ఇందుకోసం మేము ప్రత్యేకంగా ఒక టేబుల్స్ లాగా ఏర్పాటు చేసి ఒక 20 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా మేము మొత్తం ఈ డేటా అంతా కూడా మేము ఆ వెబ్సైట్లో పొందుపరచడం మొదలుపెట్టాం. ప్రజాపాలన పేరుతో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. 8 రోజుల పాటు గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సభలు ఏర్పాటు చేసింది. వీటికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చి గ్యారంటీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. ఇది పూర్తయ్యాక తర్వాత అర్హులను తేల్చనున్నారు అధికారులు. దీని ప్రకారం మిగిలిన 4 గ్యారంటీలను అమలుకు ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. గ్రేటర్లో ప్రజావాణి పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. రేపటి నుంచి జోనల్, సర్కిల్ స్థాయిలో చేపట్టాలని నిర్ణయించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు అధికారులు. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంక్రాంతి పండుగ తర్వాత ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో మళ్లీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. కరోనా కారణంగా అప్పట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులందరినీ ఒక్కచోట కలిసే అవకాశం లేకుండా పోయింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో ప్రజల సమస్యల్ని వారి దగ్గర పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సర్కిల్, జోనల్ స్థాయిలో ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు కమిషనర్ రొనాల్డ్ రాస్. ముందుగా జనవరి 8న సర్కిల్, జోనల్ స్థాయిలో ప్రజావాణిని ప్రారంభిస్తామన్నారు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్లు. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంక్రాంతి పండుగ తర్వాత ప్రజావాణి యథావిధిగా జరగనుందన్నారు. సోమవారం జరిగే ప్రజావాణిలో తాము కూడా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమం సిటీలోని జోన్, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జనవరి 22 నుంచి ప్రజావాణి నిర్వహించనున్నారు అధికారులు. హెడ్ ఆఫీస్ కి రాలేని వారు
ఉదయం 10:30 నుంచి 11:30 వరకు ఫోన్ ద్వారా ప్రాబ్లమ్స్ ని చెప్పుకోవచ్చన్నారు. త్వరలోనే ప్రజావాణి డయల్ నెంబర్ చెప్తామన్నారు. ఇక తర్వాత 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు ఫిజికల్ గా తీసుకుంటామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. మొత్తానికి 3 ఏళ్ల తర్వాత జీహెచ్ఎంసీలో ప్రజావాణి ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమన్నారు పబ్లిక్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ ఖాజాపేట చెరువు దగ్గర కిడ్నాప్ అయిన సురేందర్ ను సురక్షితంగా ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పగించారు పోలీసులు. అతన్ని కిడ్నాప్ చేసిన వారిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కు ప్లాన్ చేసింది బాధితుని సోదరి, అతని ప్రియుడేనని తేల్చారు. పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన డబ్బుల కోసం కిడ్నాప్ చేయించారని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ లో కలకలం సృష్టించిన ఐటీ ఎంప్లాయీ సురేందర్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన 48 గంటల్లో అతన్ని సేఫ్ గా ఇంటికి చేర్చారు పోలీసులు. కజిన్ సిస్టరే లవ్ మ్యారేజ్ కి అవసరమైన డబ్బుల కోసం ప్రియుడితో కలిసి కిడ్నాప్ చేయించినట్లు తేల్చారు పోలీసులు. ప్రధాన నిందితుడైన సురేష్ పై 21 కేసులున్నట్లు చెప్పారు పోలీసులు. మొత్తం 5గురు అరెస్టు కాగా పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడైన సురేందర్ కజిన్ సిస్టర్ నిఖిత వెంకటకృష్ణ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి చేసుకునేందుకు అవసరమైన క్యాష్ కోసమే సురేందర్ ను కిడ్నాప్ చేయించారన్నారు పోలీసులు. పక్కా ప్లాన్ ప్రకారమే నిఖిత వెంకటకృష్ణలో ఈ నెల 4న కాజాగూడ చెరువు దగ్గర సురేందర్ ను నిందితులతో కిడ్నాప్ చేయించారని చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్ కు కాల్ చేసి మొదటిగా 2 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. పోలీసులు వెంటపడుతున్నారని తెలిసి మళ్లీ ఫోన్ చేయించి స్వతహాగానే వెళ్తున్నానని సురేందర్ తో కిడ్నాపర్లు చెప్పించారన్నారు పోలీసులు. ఆ కడతాల్ ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో ఈ పర్సన్ వాళ్ళు వదిలేసి అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ లోకి పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇనీషియల్గా 2 crores డిమాండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు చేజ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత మిల్లిగా 20 lakhs వరకు కూడా వీళ్ళు ఇమీడియట్గా 20 lakhs ఇచ్చినా మేము వదిలేస్తామనేది కూడా వీళ్ళు డిమాండ్. తర్వాత 2 crores నుంచి 1 crore 70 lakhs, 1.5 crore, 1 crore 50 lakhs, 20 lakhs వరకు కూడా వచ్చారు. సురేందర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కంప్లైంట్ రాగానే 6 టీమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టామన్నారు మాదాపూర్ డీసీపీ శ్రీనివాసరావు. సీసీ కెమెరాల ఫుటేజ్, మొబైల్ నెంబర్, వాట్సాప్ ఆధారంగా ఓ కారులో కర్నూలు జిల్లా ఆత్మకూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులకు, ఫారెస్ట్ సిబ్బందిని అలర్ట్ చేశామని తెలిపారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వ్యవహరించిన వారిని ఫారెస్ట్ సిబ్బంది ఆపే ప్రయత్నం చేయగా పారిపోయేందుకు యత్నించారని చెప్పారు. ఫారెస్ట్ గార్డ్స్ వారి వెంబడి పడడంతో సురేందర్ ను వదిలేసి పారిపోయారని చెప్పారు. అప్పటికి అక్కడికి చేరుకున్న హైదరాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి సురేందర్ ను సిటీకి తీసుకొచ్చామన్నారు డీసీపీ శ్రీనివాసరావు. ఈ ఎంటైర్ ఆపరేషన్ లో కూడా పోలీసులు 48 hours లో మొత్తం చేజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే దీనికి ప్లాన్ చేశారో సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకుముందు మన దగ్గర గచ్చిబౌల్లో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖితికి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరూ ఒకే చోట ఎంప్లాయీస్గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. కేసులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7గురులో 5గురు అరెస్టు కాగా మరో 2 పరారీలో ఉన్నారు. సురేందర్ సోదరి నిఖితను A3గా, ఆమె ప్రియుడు వెంకటకృష్ణపై A2 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు సురేష్ పై మొత్తం 21 కేసులు ఉన్నాయని, ఆ గ్యాంగ్ పై పెడతామన్నారు. హైదరాబాద్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మొదటిగా చంపాపేటలో జరిగిన మాలల అలై బలై కార్యక్రమంలో పాల్గొని మాలలందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన కార్యక్రమంలో దమ్మ సంబోధి బ్రోచర్ ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో మాలలు ఏకం కావాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలలు సంఘాలుగా విడిపోవద్దని చెప్పారు. సమాజంలో మాల కులస్తులతో ఐక్యత లేదని, జనాభా పరంగా తక్కువనే ప్రచారం జరుగుతుందన్నారు. హైదరాబాద్ చంపాపేటలో జాతీయ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన మాలల అలైబలై సమ్మేళనంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తా మంచ్ జాతీయ అధ్యక్షుడు భవన్నాథ్ పాశ్వాన్, రాష్ట్ర అధ్యక్షుడు కర్ణం కిషన్, వివిధ జిల్లాల మాల సంఘాల నేతలు, కార్యకర్తలు అటెండ్ అయ్యారు. అందరూ కలిసి ఉన్నప్పుడే ఒక పెద్ద సంఖ్య అవుతుంది. ఒక సంఖ్య అయినప్పుడు మనమందరం కూడా కలిసినట్టు అందరూ కూడా కలిసి పోరాడతామని చెప్పి
ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమాజానికి పోతుంది. ఏదైతే సమస్యలు ఉన్నాయో పక్కకు పెట్టి జాతి గురించి ఆలోచించి అందరూ కూడా కలిసి పనిచేయాలి. పాలిటిక్స్ రాజకీయాలలో ఎప్పుడైతే మన బలం చూపించుకోకపోతే ఎవరు కూడా కేర్ చేయరయ్యా. నిజంగా చెప్పాలంటే మన సత్తా మనం చూపించుకోవాలి. जब ऐसे अलाई बलाई या समाज का कोई कार्यक्रम हो, एक एक आदमी 100 आदमी लेके कार्यक्रम में सम्मिलित होगा तो एक बड़ा सा मैसेज माला समाज का जाएगा. गलत दृष्टि देखता है उसके होश उड़ जाएंगे और आप सफल हो जाएंगे. ఇట్లా మీటింగులు చెప్పుకొని 4 గోడల మధ్య చెప్పుకొని పోదామా? మాలల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ప్రజాక్షేత్రంలో నిలబెడదామనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని బుద్ధ విగ్రహం దగ్గర సద్దమ్మ ఉపోసత క్యాలెండర్, ధమ్మ సంబోధి బ్రోచర్ ను ఆవిష్కరించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బుద్ధుని బోధనలు చాలా గొప్పవన్నారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ గురువు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని సన్మానించారు. కుల మతాలకు అతీతంగా బుద్ధుని మార్గంలో నడవాలని సూచించారు వివేక్ వెంకటస్వామి. ఏదైతే పీస్ ఆఫ్ మైండ్ ఒక వ్యక్తికి అవసరమో అది బుద్ధిజం ఫాలో చేసినప్పుడు ఉంటుంది. ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అది బుద్ధిజంలో ఉన్నాయి. ఈరోజు ఈ బుద్ధిజం క్యాలెండర్ ఏదైతే ఉందో బుద్ధ మీద అందరు కూడా ఆ క్యాలెండరు ఈ పోస్ట్ కూడా చదివే అవసరం ఉంది. సో బంతోజీ గారు ఏదైతే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఈ బుద్ధుని దగ్గర వారు పూజలు చేసి ప్రజలకు అందరికీ కూడా బుద్ధిజం గురించి చెప్తున్నారో వారికి అభినందనలు. అంబర్పేటలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉచిత హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ హెల్త్ క్యాంపును నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్, సంగీత గాయకులు రాధికా కృష్ణ, హాస్పిటల్ ప్రెసిడెంట్ గోపాలరావుతో కలిసి ఈసీజీ మిషన్ ను ప్రారంభించారు. కాక ఆశయాల సాధన కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే కాకా అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించారన్నారు సరోజ వివేక్. చదువుకోవాలని నిరుత్సాహపడద్దని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఇవాళకి కూడా దాదాపు ఇప్పుడు 50 years క్రాస్ చేశాం. మేము చాలా గర్వంగా ఆయన చూపించిన మార్గంలోనే, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ, ఇంకా మా క్యాంపస్లో ఎవరికైనా 80% మార్క్స్ వచ్చిందంటే వారు కట్టిన ఫీ అంతా తిరిగి వాపస్ ఇచ్చేస్తాం. సో దిస్ ఇస్ వన్ సర్వీస్ టు ద సొసైటీ. ఈ సోషల్ సర్వీస్, బీదలకు సేవ చేయాలి. ఇదంతా నేను వివేక్ గారి ఫాదర్ వెంకటస్వామి గారి నుంచి నేర్చుకున్నా. ఇప్పుడు మన అదంతా మొత్తం స్లమ్స్కే. మూసీ నదికి ఒక బార్డర్, 2 రైల్వే స్టేషన్ కట్ట, ఇంకా అంతా సిటీ అవుట్స్కట్ లాగా ఉంది. దీని ముందు తోట కూడా అంటుండ్రి. పేద ప్రజలు ఉన్నారు కాబట్టి, సంస్థలు ఉన్నారు కాబట్టి నేను కనీసం ఏ డాక్టర్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర పోయినా ఈ ఫెసిలిటీ దొరకదు చెప్పేసి ఈ స్టార్ట్. మెడికల్ హెల్త్ క్యాంపులకు వచ్చిన మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి వారి ఇంట్లో భోజనం చేశారు. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా కేటీఆర్ కు ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పిన ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. దీంతో ఇవాళ అతని ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. మూగా చెవుడు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇబ్రహీం ఖాన్ పిల్లల వైద్య ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. గురువులతోనే విద్యార్థులకు జ్ఞానం వస్తుందన్నారు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజ్. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ధర్మ టీచర్ల యూనియన్ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్య పాత్ర కీలకమన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి. ఉపాధ్యాయులందరూ సామాజిక స్పృహతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. శంభూకుడు చదువుకుంటానంటే ధర్మం తలకిందులైతుందని అతన్ని ఆపారు. జ్యోతిరావు ఫూలే చదువు చెప్తుంటే ధర్మాన్ని అడ్డు తెచ్చారు. ఇంతకీ ధర్మం ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు, ధర్మం ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు, ధర్మం అనే శబ్దం మనమే మాట్లాడకూడదన్నట్టు, అసలు ధర్మం అనేది మనకి సంబంధమే లేదన్నట్టు, ధర్మం అనేది ఎక్కడెక్కడో పెద్ద పైన ఉండే ఆకాశాల్లో ఉన్నట్టు. కానీ ధర్మానికి మనం నాయకత్వం వహిస్తే, అసలు ఆకాశంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొస్తే, అసలు ఆ ధర్మానికే
డిటియు టీచర్లు నాయకత్వం వహిస్తే, ఇంకా ధర్మం భయపడేది ఇక్కడ ధర్మానికి. అందుకనే ధర్మానికి నాయకత్వం వహించాల్సింది మనమే కాబట్టి బాగా పెట్టారయ్యా మీరంతా. ధర్మ అనే పేరు డిటియు టీచర్లంతా మంచి పేరు పెట్టారు, చాలా సంతోషం. నేను ఆ మధ్య కొంత ఈ స్కూళ్ళల్లో ఎవరున్నారు అని స్టడీ చేస్తున్నప్పుడు నా అంచనా ఏమిటంటే 100కి 99% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఉమెన్ మాత్రమే ఉన్నారు. కరెక్టా తప్ప? క్లాస్ రూమ్లు అనేటి కాస్ట్ రూమ్స్ అయినాయి. ఎంత వివక్ష అనుభవిస్తున్నారో ఆ జైలు లాంటి పరిస్థితులతో పాటు అక్కడ ఉన్నటువంటి టీచర్ల స్వభావంలో మార్పు లేకపోవడం వల్ల టీచర్ ట్రైనింగ్ అయిపోయి పరీక్ష రాసి వస్తున్నాడు తప్ప సమాజాన్ని పరిచయం చేసుకొని వస్తలేడు. సీఎం రేవంత్ పాలనకు అప్పటి కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందన్నారు పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 రోజులు అయిన సందర్భంగా ఓయూ కాలేజీలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. గత ప్రభుత్వం నిరసన తెలిపే హక్కుల్ని కాలరాసిందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికలప్పుడు చెప్పిందో దానికి కట్టుబడి ఈరోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇవాళ అపర్నిశలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరు ఏకకాలం 30 రోజులలోనే తెలంగాణలో అనేకమైన మార్పులు వచ్చింది. కాబట్టి మీ 30 రోజులు పనిచేసిన మీ అందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా యొక్క మద్దతుతోని, విద్యార్థుల స్ఫూర్తితోని, లేకపోతే నిరుద్యోగుల మద్దతుతోని, అన్ని తెలంగాణ సకల జనుల మద్దతుతోని, స్ఫూర్తితోని మీరు 5 ఏళ్ల కాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందాలని, ఆశీస్సులు పొందాలని కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మారు తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా ఇలా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఇనుప కంచెలు లేని, ముళ్ళ కంచెలు లేని, నిర్బంధాలు లేని ఒక తెలంగాణ ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నది. దానికి అంతటికీ కూడా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖేలో ఇండియాలో భాగంగా మహిళల కిక్ బాక్సింగ్ లీగ్ పోటీలు హైదరాబాద్ లో నిర్వహిస్తామన్నారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు. ఈ నెల 20-21 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో పోటీలు జరుగుతాయన్నారు. 10 ఏళ్లు పైబడిన అమ్మాయిలందరూ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు సైతం పాల్గొంటారన్నారు. ఖేలో ఇండియా ఉమెన్స్ కిక్ బాక్సింగ్ లీగ్ అనే గేమ్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకటి ప్రతి రాష్ట్రాలలో జరుపుతూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కిక్ బాక్సింగ్ గేమ్ ఓన్లీ ఫర్ ఉమెన్స్, అమ్మాయిలకు మాత్రమే ఇక్కడ మన ఎల్బీ స్టేడియంలో జనవరి 20-21 డేట్ల జనవరి 20-21 2024 నాడు మన ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా, గ్రామ స్థాయి నుంచి కూడా పార్టిసిపేషన్ చేస్తారు. అంటే మాకు ఉన్నటువంటి అఫిలియేటెడ్ డిస్ట్రిక్ట్ వాళ్ళతోని మాట్లాడుకున్నాము. ఆల్రెడీ అందరికీ ఇన్ఫర్మేషన్ పోయింది. ప్లస్ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఉన్నది. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కూడా కొందరు. కానీ మరి ఈ యొక్క గేమ్ ఏంటంటే అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్గా, అంటే ఆత్మరక్షణకు సంబంధించినట్టు దాని మీద పాయింట్ని బట్టి ఈ యొక్క గేమ్ని మన మోదీ గారు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ సక్సెస్ఫుల్, అందరి దగ్గర నడుస్తుంది. కిక్ బాక్సింగ్ గేమ్ కూడా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా ఉండి మనం ఇది చాలా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రాండ్గా ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి మనకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఈ కిక్ బాక్సింగ్ లీగ్ జరుపు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో ఇంటింటికి శ్రీరాముల వారి అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రామభక్తులు. అయోధ్యపురిలో కొలువుదీరనున్న రాములూరి ఆలయ అక్షింతలతో 13వ వార్డులోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీనిధి అపార్ట్మెంట్లోని ప్రతి ఇంటింటికి వెళ్లి అక్షింతలు, కాషాయ ధ్వజం, కరపత్రాల్ని అందజేశారు.
రామభక్తులకు మంగళ హారతులతో స్వాగతం పలికారు మహిళలు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలని సూచించారు రామభక్తులు. మహాలక్ష్మి పథకం అమలుతో ఉపాధి కోల్పోయిన ఆటో మోటార్ డ్రైవర్స్ ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఆటో యూనియన్ నాయకులు రాంబాబు యాదవ్. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా నిర్వహించారు. జీవనోపాధి తగ్గడంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాంబాబు యాదవ్. ఆటో డ్రైవర్ల బ్రతుకులు బజార్న పడ్డాయి. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక వాగ్దానాలు చేసింది. అందులో ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా వాగ్దానం చేసింది. ఉచిత బస్సు వల్ల ఈరోజు మహిళలు ఆటోలు ఎక్కని కారణంగా, మహిళలు తమ భర్తల్ని కూడా వెంటబెట్టుకొని బస్సులు ఎక్కని కారణంగా ఇలా ఆటో వల్ల ఆదాయం సుమారుగా 80% పడిపోయిందని చెప్పేసి అనేక సర్వేల్లో ఇలా వస్తూ ఉంది. అందుకని ఆటో డ్రైవర్లు భయపడిపోయి ఈఎంఐలు కట్టలేమని, రెంట్ కట్టలేమని, స్కూల్ ఫీజు కట్టలేమని, నిత్యావసర వస్తువులు కొనలేమని చెప్పేసి భయపడుతూ ఆత్మహత్యలు కూడా చేసుకోవటం ప్రారంభమైంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలా అనేక మంది మార్పు కోరుతూ ఏదో ఆశపడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ఇవాళ పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా ఇవాళ పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్టీయూగా, అయ్యా ఇవాళ ఆటో యూనియన్లు కానీ మిగతా యూనియన్లు కానీ ఎవరు కూడా రాజకీయాలు చేయట్లేదు. ఆటో వల్ల కడుపు మండిపోతూ ఉంది. గతంలో ఇట్నే ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు ఇలా హైదరాబాదులో ఆటోలని తిరగమని చెప్పిండు, వాళ్లకు సబ్సిడీలు ఇప్పించిండు, వాళ్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసిండు, అదే రకంగా రోడ్డు ట్యాక్సీలు రద్దు చేసిండ్రు, ప్రమాద బీమాదాలు కల్పించిండు. అన్నిటికన్నా ముఖ్యమైనది పోలీస్ హెరాస్మెంట్ని తగ్గించేసి వాళ్ళు కొంచెం బతకడానికి అనుకూలమైన దారి కనిపించారు. ఇలా 9 ఏళ్ళు హాయిగా బతికిర్రు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆటో వాళ్ళు ఇలా బజార్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత నెల రోజులుగా అనేకమైన నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ మహాధర్నా కూడా ఎందుకు నిర్వహించామంటే, సోమాజిగూడలో సతీష్ అనే ఆటో డ్రైవరు ఆత్మహత్య చేసుకుంటూ ఇలాంటి హత్యలు మరిన్ని జరగొద్దనే మా ఉద్దేశం. నిజామాబాద్లో ఒక ఆటో డ్రైవరు నదిలో దునికి చనిపోయాడు. అతనికి కూడా 30,000 వయసే, ఇతను కూడా 30,000 వయసే. ఇలాంటి జరగొద్దంటే మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు, మీడియా యజమాన్యానికి మీ అందరికీ మాకు విజ్ఞప్తి ఏంటంటే, నిజమైన పేదవాళ్ళు ఒక మనిషి కడుపు కాలిపోయి చనిపోయిందంటే ఈ ప్రపంచంలో మానవునికి ప్రాణం కంటే మించింది ఇంకేది ఉండదు. ఒక మనిషి ప్రాణం పోతే కూడా దాన్ని రాజకీయంగా చూసి తక్కువ చూపించడం నా ఆవేదన. హైదరాబాద్ ఫిలిం నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో మహిళలకు వైశ్య లైమ్ లైట్ అవార్డుల్ని అందజేశారు మంత్రి సీతక్క. సుమధుర ఇన్ఫ్రాక్ట్రాన్ ప్రైవేట్ లిమిటెడ్, మానేపల్లి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషిని గుర్తిస్తూ పురస్కారాలను ఇస్తున్నామన్నారు నిర్వాహకులు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. అనేక రంగాలలో ఉమెన్ ఎదిగినప్పటికి కూడా వాళ్ళ మీద ఒక డిస్క్రిమినేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. అది ఆచారాల పేరుతోటి, సాంప్రదాయాల పేరుతోటి, లేదా శారీరక తేడాల పేరుతోటి అది కొనసాగుతున్నప్పటికీ అన్ని రంగాలలో అవకాశం ఇస్తే ఏ రకంగా ముందుకు రాగలుగుతారో ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలుగా వివిధ రంగాలలో, వివిధ డిపార్ట్మెంట్స్లలో, వివిధ సెక్షన్స్కు పనిచేసినటువంటి ఉమెన్స్ ఏదైతే అవార్డ్స్ పొందినరో వాళ్ళ యొక్క జీవిత చరిత్రనే మనం చూసుకుంటే, వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈరోజు వాళ్లకు సన్మానం చేసి అవార్డ్స్ ఇచ్చి మరి గౌరవించినటువంటి శివకుమార్ గారికి వారి యొక్క
సంస్థకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా ఈ అవార్డు ఫంక్షన్లో వివిధ రూపాల్లో సహకరించినటువంటి ఇక్కడ చూపిస్తున్నటువంటి అన్ని సంస్థలకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళల్ని గౌరవించండి, మహిళల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా అన్ని రంగాలలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మహిళలేం తక్కువ కాదు, దేశాన్ని ఏలినటువంటి వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో అమ్మ లేకుంటే, చెల్లి లేకుంటే, భార్య లేకుంటే మరి మేము ఇంత గొప్పవాళ్ళమని చెప్పుకునేటువంటి మగవాళ్ళ వెనుక ఖచ్చితంగా స్త్రీ ఉంటుంది. వారి యొక్క శ్రమను గౌరవించండి, వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క తెలివితేటలను గుర్తించండి, వారికి సపోర్ట్ చేయండి. తప్పకుండా సమాజం అంతరాలు లేకుండా అందరం ఈక్వల్గా ఉండేటువంటి రోజు వస్తుంది. ఆడవాళ్ళని అటువంటి చిన్న చూపు లేదా అసమానత్వంతో చూసేటువంటి రోజు లేని రోజే నిజమైనటువంటి రోజుగా ఒక అక్కలుగా, తమ్ములు, చెల్లెలుగా, అమ్మలుగా గర్వపడతారు, సంతోషిస్తారు. ఇక్కడటువంటి మా సోదరులకు అందరికి కూడా చెల్లెలను, అక్కలను, తల్లులను, భార్యలను గౌరవించండి, గుర్తించండి, వారిని ఎంకరేజ్ చేయండి అని పేరు పేరున కోరుకుంటూ. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన నుమాయిష్ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇవాళ సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నుమాయిష్ కి విజిట్ చేశారు. నుమాయిష్ లో అన్ని వస్తువులు ఒకే చోట దొరకడంతో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు రిపోర్టర్ మౌనిక అందిస్తారు. నుమాయిష్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజే మొదటి ఆదివారం. యూజువల్గా మిగతా డేస్ ఎట్లున్నా కూడా సండే అంటే నుమాయిష్కి పబ్లిక్ తాకిడి రావాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్లో కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సండేనే నుమాయిష్ని విజిట్ చేసేందుకు బెస్ట్ ప్లేస్గా భావిస్తుంటారు. దీంతో మొదటి ఆదివారం చూస్తున్నాం కదా, క్రౌడ్ అంతా కూడా ఎక్కువ కనిపిస్తుంది. నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు ఒక్కసారిగా రష్ పెరిగిందని చెప్పాలి. ఇప్పటికి కూడా చాలా వరకు స్టాల్స్ ఇంకా పూర్తి స్థాయిలో కనిపించట్లేదు, అయినప్పటికీ కూడా రష్ మాత్రము కనిపిస్తూనే ఉంది. మొత్తము ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కు 3 మెయిన్ గేట్స్ ఉంటాయి. ఒకటి గాంధీ భవన్ గేట్ అయితే, మరొకటి అజంతా గేట్, ఇంకోటి గోషామాల్ గేట్. ఈ 3 గేట్లు కూడా కిక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నుమాయిష్ లోపల ఒక రకమైన వాతావరణం ఉంటే, నుమాయిష్ బయట కూడా ఇంకో వాతావరణం కనిపిస్తుంటుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా విజిటర్స్తో కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. కొంతమంది ఇప్పటికే షాపింగ్ చేసుకొని పోయినారు, ఇంకొంతమంది మాత్రం షాపింగ్ చేసుకుని వస్తున్నారు. ఏం పేరు మీది? ఏం పేరు? రమ్య. నుమాయిష్ ఫస్ట్ టైం వచ్చినావా, లాస్ట్ టైం వచ్చినావా? ఫస్ట్ టైం. ఏమేమి షాపింగ్ చేసినావు? బట్టలు కొనుక్కున్నావు. ఎట్లా ఉంది? విన్నట్టు నిజంగానే ఉందా? బాగుందా బాలేదా? బాగుంది. మీ పేరేంటి? నా పేరు కలమ్మ. ఎక్కడికి వచ్చినారు? ఉప్పల్ నుంచి. ఏమేమి కొనుక్కున్నారు? మేము బ్యాగ్ కొనుక్కున్నాం, డ్రెస్సులు కొనుక్కున్నాం. మరి బయట ఇప్పుడు ఉప్పల్ల కానీ, ఎలిపినగర్లో కానీ మీ ఏరియాలో ఉంటాయి లోకల్ షాప్స్, ఆడ తక్కువకుంటాయా, ఈడ తక్కువకున్నాయి రేట్లు? ఇంకా వాళ్ళు కొనుక్కుంటే కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి డ్రెస్సులు. ఇప్పించినా కానీ ఒకటి 300, ఒకటి 400 బడ్జెట్లో ఉన్నాయి. ఇది స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కుక్కట్పల్లి, దిల్సుఖ్నగర్, అమీర్పేట్ ఇలాంటి ఏరియాస్. కానీ అక్కడికంటే కూడా నుమాయిష్లో తక్కువ దొరుకుతాయి అని కూడా చాలా మంది ఇక్కడికి షాపింగ్ కోసం వస్తూ ఉంటారు. అందుకే ఈ 45 రోజుల పాటు జరిగే ఒక్కసారైనా ఎగ్జిబిషన్కి ఒక్కసారైనా వచ్చి కూడా షాపింగ్ చేయాలనుకుంటూ ఉంటారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఎవరి బిజీలో వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఓన్లీ బట్టలు, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవే కాదు, ఇటు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, ఫుడ్, దాంతోపాటు మెయిన్గా పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు, గేమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి ఒక్క దగ్గరకు వస్తే అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ వీకెండ్ వచ్చిందంటే పిల్లలకి, పెద్దలకి విందు వినోదంతో పాటు విజ్ఞానం కూడా నుమాయిష్లో ఉంటుంది. స్పెషల్గా మహిళలు ఎక్కువగా రావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఏం పేరు మీది? సుమా. సో ఎక్కడికి వచ్చారు? ఎగ్జిబిషన్ కానీ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మౌలాలి. సో షాపింగ్ ఫుల్ చేసినట్టు ఏమేమి తీసుకురు? ఏం లేదు, ఇప్పుడే వచ్చింది. జస్ట్ బెడ్షీట్లు, పిల్లలకి టాయ్స్. క్రౌడ్ బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. సో ఎందుకు స్ట్రీట్ షాపింగ్ అన్ని ఉంటాయి, మెయిన్ గా మహిళలు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి ఏం రీజన్ ఉంటుంది? తక్కువ ఉంటాయన్నా, లేకపోతే అన్ని వస్తువులు దొరుకుతాయన్నా? మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడికి రావడానికి? మెయిన్ రీజన్ అదే, ఎక్కువ ఉంటాయి కదా, ఒకటే చోట అన్ని అవైలబుల్ ఉంటాయి కదా, అంతే. సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది? సెక్యూరిటీ బాగుంటుంది. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని స్టాల్స్ అన్ని కూడా సందడి వాతావరణం. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా స్టాల్స్ ఓపెన్ అవ్వకపోయినప్పటికీ కూడా వీకెండ్స్ స్పెషల్గా భావిస్తుంటారు ఇక్కడికి వచ్చి కూడా షాపింగ్ చేసేందుకు. ఇటు మనం చూస్తున్నాం కదా, అలసిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా షాపింగ్ అనంతరం ఇక్కడ కూర్చొని కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఏం పేరు మీది? అనిత. ఎక్కడికి వచ్చారు? అంబర్పేట్. సో చాలా దూరం అంబర్పేట అంటే, ఎట్లా వచ్చారు? ఆటో బుక్ చేసుకొని వచ్చాము.
ఏమనిపిస్తుంది ఇక్కడ మీకు? బాగుంది, చాలా బాగుంది. టింగాని, డ్రెస్సెస్, గ్లాస్ ఐటమ్స్, ఇంకా బ్యాంగిల్స్ అట్లాంటివి కొనిపిస్తున్నాం. బెడ్షీట్స్ ఎట్లున్నాయమ్మా? బాగున్నాయి, రీజనబుల్ రేట్లు. మరి ఇంతమంది క్రౌడ్ ఇబ్బంది అనిపిస్తుందా? ఏం లేదు, బాగుంది. ఎంతసేపు వచ్చి 3:30కి వచ్చినాం. అప్పుడు ఎట్లుండే క్రౌడ్, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు క్రౌడ్ ఎక్కువైంది, ఎంతమంది తక్కువ ఉండే, వచ్చినప్పుడు తక్కువ ఉండే. 50 రూపీస్. ఎట్లా ఉంది? మీరు టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చినందుకు మంచి ఎంజాయ్ చేసిరా? బాగుంది. ఫుడ్ తిన్నారా? లేదండి, తినలేదు. ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంది. షాపింగ్ ఓన్లీ షాపింగ్. మహేష్ కి కొంతమంది ఫుడ్ కోసం వస్తే, ఇంకొంతమంది కేవలం షాపింగ్ కోసం కూడా వస్తుంటారు. ఏం పెన్ ఇది? వర్ష. ఏడికి వచ్చినావు? ఉప్పల్. ఎట్లా ఉంది మహేష్? ఏం తీసుకున్నావు? బొమ్మలు. బొమ్మలు. ఏమేమి తీసుకున్నాము మహేష్ లో? మేము పిల్లో కవర్స్ తీసుకున్నాము, బెడ్షీట్స్ తీసుకున్నాము, ఆల్మోస్ట్ అన్ని. ఎందుకు వచ్చి మరి? అంటే పిల్లలు స్కూల్ లేదు కాబట్టి సండేనే వచ్చినాము. మేము 3 గంటలకు వచ్చినాం. మొత్తం అంతా చేసిరా? ఇంకా కొంచెం ఏదో సగమే తిరిగినాం, ఇంకా సగం తిరగాలి. మళ్ళీ వస్తారా ఈ ఒక్కసారికి సంవత్సరానికి? మళ్ళీ వస్తాం. దాదాపు లాస్ట్ ఇయర్ 25 లక్షల మంది ఈ మొత్తం కంప్లీట్ నుమాయిష్ మొత్తంలో కనిపించారు. బట్ ఈసారి దానికి మించి ఎక్కువ మంది వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. దానికి ముఖ్య రీజన్ ఇటు మహిళలకు ఫ్రీ బస్ కావడంతో చాలా మంది మహిళలే, అంటే అబ్బాయిల హెల్ప్ లేకుండా, మగవాళ్ళ హెల్ప్ లేకుండా కేవలం మహిళలు మాత్రం వచ్చి కూడా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలను తీసుకొచ్చి. సో మహిళలకు ఫ్రీ బస్ ఉండడం, దాంతోపాటు మెట్రో ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేయడంతో అయితే చాలా మంది వచ్చి కూడా షాపింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు సొసైటీ సభ్యులు కూడా నుమాయిష్కి వచ్చే వాళ్ళు పూర్తి స్థాయిలో మెట్రో సర్వీస్ని లేదా బస్ సర్వీస్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ప్రైవేట్ వెహికల్స్లో కావచ్చు, వాళ్ళ సొంత వెహికల్స్లో వచ్చి ఇబ్బంది పడొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆదివారం కాదు, నుమాయిష్ ఉన్నన్ని రోజులు కూడా ఇదే వాతావరణం ఉంటుంది. దాదాపు రోజుకి 50 నుంచి 70 వేల మంది విజిటర్స్ వచ్చి కూడా షాపింగ్ చేస్తుంటారు. కెమెరాసన్ అశోక్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. కూకట్పల్లి జనవాసాల మధ్య రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాట్లను నిరసిస్తూ వర్టిక్స్ ప్రీమియో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. హైదర్నగర్ డివిజన్లో ప్రణీత్ ఎక్సోరా నిర్మాణ సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. ప్లాంట్ ఏర్పాటుతో ఇళ్లలోకి చేరే వ్యర్థాలతో ఆరోగ్య సమస్యలొస్తాయన్నారు స్థానికులు. ప్లాంట్ ఏర్పాటుపై జీహెచ్ఎంసీ పొల్యూషన్ బోర్డుకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు అపార్ట్మెంట్ వాసులు. అంటే మా వల్ల కావట్లేదు, పిల్లలు సడన్ గా లెగవడం జరుగుతుంది. మేము పీస్ఫుల్ గా వర్క్ చేయలేకపోతున్నాము, కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఇక్కడ చివరికి మాకు కూడా ఈ అమ్మేసుకొని వెళ్ళిపోతే బాగుండు అన్న స్టేజ్ క్రియేట్ అవుతుంది. లాస్ట్ 3 years నుంచి ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. సో మేము ఎన్నాళ్ళు ఇలాగా మేము కంప్లీట్ చేసేసి ఆల్మోస్ట్ 10 days నుంచి వరుసగా అందరం చేస్తూనే ఉన్నాం సార్. పొల్యూషన్ కి చేసాము, ప్రజావాణిలో కూడా పెట్టాము మేము. సో ఎక్కడో ఒక రెస్పాన్స్ వస్తుంది అనేది చూస్తున్నాము. So far they have not shown any permissions to us. It is presumed that they wanted to expedite it, means they don't have the permissions, they wanted to construct it, they have erected it, which is against the law. If they think that they can do with their money power or with their might, I'm sorry, we may have to go to the court and we need to knock the doors of the court, and we have obtained number of cases that we have won in the courts. We can file the writ petitions, let them understand. ఇక్కడ నైట్ టైం కంటిన్యూగా వర్క్ జరుగుతుందండి. వర్కింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నైట్ కూడా నిద్ర లేకపోతే 24 hours ఇదే సౌండ్. ప్లస్ పిల్లలు కూడా 9:30, 9 o'clock కల్లా హార్న్స్, 11, 12 వరకు ఉందామంటే విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంది. వీళ్ళు వెళ్ళేసి మా కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఒకసారి పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. వాళ్ళు పేపర్స్ చూపిస్తా అన్నారు, ఇంతవరకు లేదు. వితౌట్ పర్మిషన్ బ్యాచింగ్ ప్లాంట్ పెట్టారంట. దానివల్ల చాలా ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది. 2 రాత్రి 24/7 వర్క్ చేస్తున్నారు. వెహికల్ మూమెంట్, నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, తర్వాత మాకు కంప్లీట్ ఎయిర్ పొల్యూషన్, ఈ 4 వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చినా తీసుకుంటున్నారు మంచిగా, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. పద్మరావు నగర్లోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో రేపు చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామీజీ ఆరాధన సభ నిర్వహిస్తున్నామని ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ వేడుకల్లో రథోత్సవం జరుగుతుందని, అనంతరం జరిగే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలు, ఉపనిషత్తుల పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు రిటైర్డ్ ఐఏఎస్ సుబ్రహ్మణ్యం. ముఖ్య అతిథిగా పెద్దలు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్యులు మీ అందరికీ తెలుసు. అలాగే మనకి పండిత సన్మానం కూడా ఉంటుందండి. చాలా గొప్ప మేధావి,
బహుశాస్త్ర పరిచయం ఉన్న పెద్దవారు దేవేంద్ర పాటిల్ గారు అని చెప్పి వారికి రేపు సన్మానం జరుగుతుందండి. దాని తర్వాత గ్రంథావిష్కరణ కూడా జరుగుతుంది. గ్రంథావిష్కరణలో పరమాచార్య వారి రచనలకు సంబంధించిన గ్రంథం, వారు రాసిన గ్రంథం ఒకటి ఆవిష్కరణ జరుగుతుంది. భాషణంతో కార్యక్రమం రేపు ముగుస్తుందండి.